హైదరాబాద్లో ఒక చిన్న హౌస్ లోపల మాత్రం వందల సంవత్సరాల మెమరీస్. నేను రెగ్యులర్గా వెళ్ళే ఎగ్జిబిషన్స్కి టెంపుల్కి కాకుండా ఈసారి టైం ట్రావెల్ చేసి వచ్చాను హైదరాబాద్లో ఒక హిడెన్ హౌస్ మ్యూజియంకి. ఈ ఇంటి డోర్ ఓపెన్ చేయంగానే వైఫై సిగ్నల్ కాదు కానీ మన అమ్మమ్మ తాతయ్యల రోజుల లాంటి వైబ్ మటుకు నాకు డైరెక్ట్గా అనిపించింది. 3-4 జనరేషన్స్ వరకు పగలకుండా ఉండే ఐటమ్స్ ఎలా ఉంటాయో చూసి వచ్చాను నేను. ఇక్కడ స్పూన్స్కి కూడా ఒక యాటిట్యూడ్ ఉందండి. నేను సిల్వర్ ప్లేట్లో సర్వ్ చేశాను మీకు తెలుసా అని అడిగినట్టు అనిపించింది నాకైతే. ఈ వైకే మ్యూజియం ఫౌండర్ వై కృష్ణమూర్తి గారు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ప్రతి ఐటమ్ని కూడాను ఆయన చాలా చక్కగా వివరించారు. అక్కడ ఒక రేడియో చూస్తే నాకు చిన్నప్పుడు మా అమ్మ పొద్దున్నే రేడియో ఆన్ చేసేవారు. ఆ రేడియో నుంచి హనుమాన్ చాలీసా కమ్మగా వినిపించేది. అదంతా గుర్తొచ్చేసింది. అక్కడ ఒక ఫోన్ చూశాను, యాంటిక్ ఫోన్ చూశాను. సిగ్నల్ వస్తుందా అని కాదు, ఫస్ట్ లవ్ కాల్ ఈ ఫోన్ నుంచే వచ్చి ఉంటుంది కదా అని అనిపించింది. చిన్న చిన్న ఐటమ్స్ కూడాను వై కృష్ణమూర్తి గారు చాలా ప్రేమగా ప్రిజర్వ్ చేశారండి. అక్కడ ఉన్న ఐటమ్స్ బ్రాస్, కాపర్, ఓల్డ్ ఫోన్స్, గేమ్స్ అన్నీ కలిసి స్క్రోల్ చేయకుండా కొంచెం మమ్మల్ని కూడా గుర్తుంచుకోండి అమ్మా అని అన్నట్లయితే అనిపించిందండి. లొకేషన్ అండ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. టైం ఉంటే మటుకు మీరు కంపల్సరీ ఇక్కడికైతే వెళ్ళండి. థ్యాంక్ యూ.